నమస్తే, నేను నిమ్మ నగేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో ఒక కొత్త ఊపు వచ్చింది. జనరల్గా ఓడిపోయిన పార్టీలోకి ఇంకా 4.5 సంవత్సరాల ఎన్నికలకు సమయం ఉండగానే ఒక ముఖ్యమైన నాయకులు వచ్చి చేరడం అనేది దాదాపుగా జరగదు. సో ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ ఈరోజు తన అనుచరులతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకులతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన ద్వారా కండువా కప్పుకొని ఈ రోజు నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యారు. సో శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి ఒక నెల 2 నెలలుగా పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నేను కూడా గతంలో ఒక నెల రోజుల ముందే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైంది, శైలజానాథ్తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైందని చెప్పేసి నేను కూడా వీడియో చేశాను. సో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహార శైలి పట్ల శైలజానాథ్తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో శైలజానాథ్ షర్మిలమ్మ వ్యవహార తీరు నచ్చక ఏదైతే అధికారంలో ఉందో అధికార పార్టీకి చెందిన కూటమి పార్టీలను టార్గెట్ చేయకుండా ఆమె ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయాల్లో తన పర్సనల్ అంశాలను జోడించి రాజకీయం నడుపుతుంది. ఇది మాకు నచ్చడం లేదని చెప్పేసి శైలజానాథ్తో పాటు చాలామంది విమర్శలు చేస్తూ వస్తున్నారు పరోక్షంగా. శైలజానాథ్ అయితే కొంతకాలం క్రితం ఓపెన్గానే ఈ విషయం చెప్పారు, చాలామంది బయటపడ్డా. ఈ నేపథ్యంలో శైలజానాథ్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడము, పార్టీలు చేయడం అనేది నిజంగా కూడా ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఒక కొత్త ఊపునిచ్చింది. త్వరలోనే ఇలాంటి చేరికలు మరిన్ని ఉండబోతాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా చెబుతున్నారు.